దేవుని జీవం నీ నుండి వేరు చేసేదే పుతోను అనే దెయ్యం. ఒకప్పుడు నీలో చాలా జీవం ఉండేది, నీ ప్రార్థనలో జీవం ఉండేది, నీ మాటల్లో జీవం ఉండేది, నీ నడవడికలో జీవం ఉండేది, నీ చేయి తాకిల్లో జీవం ఉండేది. కానీ ఇప్పుడు ఆ జీవం కోల్పోయావు. సైతాన్ నిన్ను చుట్టేసింది. అదుగో అదుగో పాదాలు చుట్టింది, అదుగో నీ కాళ్ళు చుట్టేసింది. మోకరించకుండా దేవునిలో నడవకుండా నీ పాదాలు చుట్టేసింది. మొదట నీ సత్ప్రవర్తన మీద దెబ్బ కొట్టింది, నీ ప్రవర్తన విషయంలో నీ అరికాళ్ళ మీద నీ పాదాల మీద దెబ్బ కొట్టింది, నీ ప్రవర్తనను పాడు చేసింది. నీ పాదాలు చుట్టుముట్టేసి నీ ప్రవర్తనను పాడు చేసింది. తరువాత నీ కాళ్ళకు చుట్టింది, దేవునిలో నడవకుండా చేసింది, దేవునితో నడవకుండా చేసింది, దేవునిలో నడవకుండా చేసింది. అదుగో మోకాళ్ళు చుట్టింది, ప్రార్థనాత్మ సల్లారిపోయేటట్టు చేసింది. అదుగో నడుము వరకు చుట్టేసింది, పరిచర్యను నీకు దూరం చేసింది, పరిచర్యను దూరం చేసింది. నడుము వరకు చుట్టేసింది, పరిచర్యను దూరం చేసింది. ఇప్పుడు దేవుని మందిరంలో పరిచర్య చేయలేవు, పరిశుద్ధులకు పరిచర్య చేయలేవు, దేవుని మందిరంలో పరిచర్య చేయలేవు. ఏ పరిచర్య చేయలేకుండా అదుగో నీ నడుము చుట్టేసింది. నడుము అనేది పరిచర్య చుట్టేసింది. ఇప్పుడు పీక వరకు చుట్టేసుకుంది. ఉక్కిరి బిక్కిరి ఆడుతున్నావు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నావు. ఇంకా సేపటికి దేవుని జీవం నీలో ఉండి పోతుందా అన్నట్టు అయిపోతుంది. ప్రార్థన చేయలేకపోతున్నావు, దేవుని సంధికి రాలేకపోతున్నావు, దేవుని కొరకు నిలబడలేకపోతున్నావు, దేవుని కొరకు పోరాటాలు చేయలేకపోతున్నావు. అదిగో దేవుని జీవం అడప తడప శ్వాస తీసుకుంటున్నావు. ఏదో ఉన్నాను బ్రతుకున్నానన్న పేరు మాత్రం ఉంది. ఈ ఘట సర్పం, యాది సర్పం, ఈ ఘట సర్పం, ఈ పుతోను నిన్ను చుట్టేసింది. మొదట పాదాలు, తర్వాత కాళ్ళు, తర్వాత మోకాళ్ళు, తర్వాత నీ నడుము వరకు, తర్వాత పీకల్లోత వరకు చుట్టేసి నీలో ఉన్న దేవుని జీవాన్ని నీ అందరూ నువ్వే వదిలేసేటట్టు చేస్తుంది ఈ పుతోను అనే దయ్యం. రాను 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 ఊపిరాడటం నీకు కష్టం అవుద్ది, ప్రార్థన చేయడం కష్టం అవుద్ది, మందిరానికి రావడం కష్టం అవుద్ది, ఊపిరి లేదుగా. దేవునితో నడవడం కష్టం అవుద్ది, పరిశుద్ధులకు పరిచర్య చేయడం కష్టం అవుద్ది, దేవునితో నడవడం కష్టం అవుద్ది, మోకరించడం కష్టం అవుద్ది, ప్రార్థన చేయడం కష్టం అవుద్ది, దేవునికి ఇవ్వడం కష్టం అవుద్ది, దేవుని సంధికి రావడం కష్టం అవుద్ది, ఆఖరికి ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుద్ది, ఏం చేయాలన్నీ కష్టం అవుద్ది, అసలు ఇష్టం ఉండదు. కారణం ఏంటి? నీ పీక వరకు చుట్టేసింది, ఊపిరి ఆడతల గిజగిజలు ఆడిపోతుంది పేనం. ఇవన్నీ పుతోను దయ్యపు లక్షణాలు మీలో ఉన్నాయో లేవో ఒక్క నిమిషం ఆలోచించుకోండి. ఈ దెయ్యం పట్టిందా ఊపిరి పోవాల్సిందే. ఏం పోద్ది? ఊపిరి పోద్ది. ఊపిరి పోతాం అంటే అర్థం ఏంటి? అన్ని దేవుని జీవం నీ నుండి వెళ్ళిపోద్ది. ఇక దేవుని జీవం వెళ్ళిపోద్ది, ఇక ఏం ఉండదు, నీలో ఏమో జీవం ఉండదు, ఇక జీవం ఉండదు. చుట్టేద్దట, చుట్టేసే సర్పం అట అది. ఏ సర్పం? కొంతమంది అధికారుల వరకు చుట్టింది కాబట్టి వాళ్ళు దేవుళ్ళు నడవలేకపోతున్నారు. కొంతవరకు మోకాళ్ళ వరకు చుట్టేసింది కాబట్టి వాళ్ళు ప్రార్థన చేయలేకపోతున్నారు. కొంతమంది నడుము వరకు చుట్టేసింది కాబట్టి పరిచర్య కూడా చేయలేకపోతున్నారు. కొంతమందిని మొత్తం చుట్టేసింది కాబట్టి జీవం లేనట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఈ పుతోను అనే దెయ్యం పట్టిందా, ఊపిరి ఇడిచిందా ఊరుకోదు. ఇది సామాన్యమైన దెయ్యం కాదు. ఈ దెయ్యం మీలో ఎంతమంది ఉందో పో అని చెప్పు, వదిలిపోమని ఆజ్ఞాపించటమే మనం చేయాల్సిందంతే. ఏం చేయాలి? మీ పిల్లల దగ్గరికి వెళ్ళి దెయ్యం లక్షణాలు కనబడితే, దెయ్యమా యేసునామని చెప్తున్నాను, వదిలిపో, పో అని చెప్పు. నా పిల్లల మీద నీకు అధికారం లేదు, నా భర్త మీద నీకు అధికారం లేదు, నా భార్య మీద నీకు అధికారం లేదు, నా కుటుంబంలో నీకు అధికారం లేదు, పో అని చెప్పి నువ్వు శాసించాలి. ఈ దెయ్యం ఉంటే నేను చుట్టేద్ది చెప్తున్నాను. ఈ పుతోను అనే దెయ్యం చుట్టి పడేసే దెయ్యం ఇది. ఒకప్పుడు బాగా దేవుళ్ళు నడిచినాడు, ఇప్పుడు ఎందుకు దేవునితో నడవలేకపోతున్నారు? ఈ దెయ్యం పట్టింది. ఒకప్పుడు దేవునితో బాగా నడిచిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు నడవలేకపోతున్నారు? ఈ దెయ్యం పట్టింది, కాలు చుట్టేసింది.
ఒకప్పుడు బాగా ప్రార్థించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ప్రార్థించలేకపోతున్నారు? ఈ దయ్యం పట్టింది. ఒకప్పుడు బాగా పరిచయం చేసే వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? అది నడడానికి ఆ దయ్యం పట్టేసింది, చుట్టేసింది. ఊపిరి విడవటం కూడా కష్టమవుతుంది, ఆయాస పడిపోతున్నారు. ఇక్కడ దాకా చుట్టేసింది. ఏదో బ్రతుకున్నాను అన్న పేరు ఉంది కాబట్టి వచ్చి కూర్చున్నావు. ఈ దయ్యం నీలో ఉంది. ఈ రాత్రి అది నిన్ను వదలాలి యేసునామములో. ఈ రాత్రి ఆ దయ్యం వదలాలి యేసునామములో. ఆ దయ్యం వదిలించుకోకపోతే నేను చంపేద్ది, నీ ఊపిరి ఇడిచేటట్టు చేస్తుంది. ఈ పుతోను దయ్యపు లక్షణాలు 3 చెప్పాను. నెంబర్ 1, ప్రార్థనా జీవితానికి అవరోధం కలిగించేది పుతోను దయ్యం. 2 తిరుగుబాటు చేయించేది పుతోను దయ్యం. 3 నిన్ను చుట్టి పడేసి ఊపిరి ఆడకుండా చేసేది, ఊపిరి విడిచేటట్టు చేసేది పుతోను దయ్యం. ఈ దయ్యపు లక్షణాలు ఒకవేళ నేను వర్తమానం చెప్తున్నప్పుడు ఇలాంటి లక్షణాలు మీలో ఉన్నాయా, మీ భర్తలో ఉన్నాయా, మీ పిల్లల్లో ఉన్నాయా, గ్రహించారా? అరే నా పిల్లల్లో ఇవి కనపడ్డాయి అని మీకు అనిపించిందా? ఎందుకు నీ కొడుకుడు తిరుగుబాటు చేస్తున్నాడు? ఎందుకు నీ కూతురు తిరుగుబాటు చేస్తుంది? దయ్యం ఆధీనంలో ఉన్నారండి. దయ్యానికి శరీరం కావాలి, ఆ శరీరంలోకి వెళ్ళి కూర్చుంది పుతోను దయ్యం. ఆ దయ్యం ఏం చేపడుతుంది? ఇదే చేపడుతుంది, తిరుగుబాటు చేపిస్తుంది. సంఘాన్నేమో దైవ సేవకుని మీద తిరుగుబాటు చేపిస్తుంది, భార్యనేమో భర్త మీద తిరుగుబాటు చేపిస్తుంది, బిడ్డలనేమో తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తుంది, దాసులనేమో తన యజమానుల మీద తిరుగుబాటు చేపిస్తుంది. ఈ పుతోను దయ్యం ఎక్కడా ఎలుబడి చేయకూడదు. మనకు సంబంధించిన ప్రాంతంలో చేసిందా తిరుగుబాటు వచ్చేస్తుంది. జాగ్రత్త. ఇశ్రాయేలు పాలెములోనే తిరుగుబాటు తీసుకొని వచ్చింది సైతాను. దేవుని తోట అయిన ఏదెన్లోనే ఈ పుతోను దయ్యం ఆరంభమైంది. ఆ ఘట సర్పం అక్కడే ఆరంభమైంది. దేవుని జీవాన్ని ఆదాము అవ్వల్లో నుండి వెళ్ళగొట్టిన అదే ఆ ఏదెనులో ఆ సర్పమే ఆదాములో ఉన్న దేవుని జీవాన్ని వెళ్ళగొట్టేదట చేసింది. ఇప్పుడు సంఘాల్లో తరబడింది. జీవము గల దేవుని సంఘమైన ఈ జీవము గల దేవుని సంఘములో సైతాను త్వరపడుతుంది. ఏంటి సైతాన్ రాదనుకుంటున్నారా? పరలోకానికి ఎక్కొత్తా ఉంటాడు. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి తీర్పు విధించలే దేవుడు. ఇక్కడ రావడానికి కాకండి, తల కింద బైబిల్ పెట్టుకుంటే రావడానికోవద్దు. వాడు వచ్చేస్తాడు, ఎట్టైనా వచ్చేస్తాడు. దేవుని తోట అయిన ఏదేనులోకి వచ్చాడు. ఆ దేవుని తోట ఇప్పుడు జీవము గల దేవుని సంఘమే. ఆ సంఘమనే ఏదైనా తోటలో ఉన్న సర్పమే. ఆ సర్పం ఇప్పుడు పౌలు శీలలు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తుంటే అడ్డగించింది ఈ సర్పమే. ఈరోజు నీ భక్తి జీవితానికి, నీ ప్రార్థన జీవితానికి అనువనువున్న అడ్డంకి కలిగిస్తుంది ఏదేనులో ఉన్న ఆ సర్పమే. పౌలు శీలలకు ఎదురుగా వచ్చిన ఆ సర్పమే ఇప్పుడు నీ కుటుంబంలో, నీ ప్రార్థన జీవితానికి అనుక్షణం ఎదురొస్తుంది. ఇది ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి ఇంట్లో ఉంది. ఇదే ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి అయ్యగారిలో ఉంది, ప్రతి విశ్వాసలో ఉంది. కనబడని దయ్యం ఇది. పీక నొక్కేద్దంతే, ఒకసారి ఊపిరాడుకొని పోద్దేక దేవుని వలన కలుగు జీవంలో వేరైపోతాం. ఆ దయ్యపాత్మలో నుండి ఈరోజు నా ప్రభు విడుదలిస్తున్నాడు. ఆయన కార్యం జరగబోతుంది, ఆయన కార్యం జరగబోతుంది. నువ్వు ప్రార్థన చేయి. ఈ దయ్యం వెళ్ళగొట్టడానికి ఒక అవకాశం ఏమని అడుగు. యేసు నామమున బంధించమని అడగొద్దు, బంధించమని అడగొద్దు. బంధించేవా నీ ఇంట్లో కూర్చుంటుంది. సైతాన్ని ఎప్పుడు మనం బంధించకూడదు. దయ్యములను మీరు వెళ్ళగొట్టుదురు అన్నాడా? దయ్యాలను బంధించుదురు అన్నాడా? వెళ్ళగొట్టుదురు. వస్తే వెళ్ళగొడతాం.
మొన్న 2 శుక్రవారాల క్రితం వచ్చింది, ఎల్లగొట్టాం, మళ్ళీ వచ్చింది. చెప్పరే, వెళ్ళగొడతామే మన పని, వెళ్ళగొడతామే పని అండి. వాటి శరీరం కావాలి. జంతు శరీరంలోనో మనిషి శరీరం ఏదో ఒకటి కావాలి, అది వస్తూ ఉంటాయి, మనం వెళ్ళగొట్టాలి. ప్రతిరోజు దయ్యపు ఆత్మలను మనం వెళ్ళగొట్టకపోతే, మన బిడ్డల్లో నుండి, మన కుటుంబాల నుండి, మన పనివారిలో నుండి ఈ దయ్యపు ఆత్మలను వెళ్ళగొట్టకపోతే అనుక్షణం విఘాతం కలిగించేవయ్యే మన జీవితానికి అడ్డంకులు. ఇవి ప్రార్థనా జీవితానికి ఆటంకం, తిరుగుబాటుతనానికి తీసుకొస్తాయి, దేవుని జీవం నుండి మనల్ని వేరు చేస్తాయి. ఇలాంటి భయంకరమైన ఏదేనులో ఉన్న ఘట సర్పపు ఆత్మను ఈరోజు మనలో నుండి, మన కుటుంబముల నుండి, సంఘముల నుండి దేవుడు వెళ్ళగొడుతున్నాడు. యేసు నామమున లేచి నిలబడండి. చిన్న ప్రార్థన.